హలో గైస్, నాకు ఒక చిన్న డౌట్, చాలా బాధగా ఉంది. సో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పటికి వచ్చి నేను చెప్పలేదు. భర్త చనిపోయిన తర్వాత వారికి వితంతు ఆచారాలు ఏ విధంగా చేస్తారు, అసలు ఏ విధంగా చేయొచ్చు, ఎందుకు సంవత్సరాల పాటు మైల్ అని చెప్పేసి అని అంటారు. నిజంగా ఆ మైల్ సంవత్సరం వరకు ఉంటుందా ఉండదా అని చెప్పేసి వైజాగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే, నేను ఉండేది వైజాగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక్క మహా అయితే 12 days 13 days ఇనఫ్, మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. అండ్ నేనైతే ఒక విలేజ్కి వెళ్ళాను. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి తుని ఎలమంచిలి. అక్కడికి వెళ్ళాను. ఎవరో కాదు, మా బాబాయ్ చనిపోయారు. అక్కడ మా పిన్నే తను చూసేసరికి తను మమ్మల్ని అంటే మ్యాక్సిమం నా ఏజ్ కన్నా మహా అయితే ఒక 10 years ఎంతో ఏజ్ ఉంటుంది ఎక్స్ట్రా, అంతే. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అంటే ఇది తన కోసం వీడియో కాదు, ఓకేనా. అయితే చనిపోయిన తర్వాత అక్కడ ఆచారాలు అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఏంటంటే మా ఊరు పద్ధతులు అసలు ఊరు పద్ధతులు ఏంటి? ఊరు పద్ధతి అంటే ఎవరికైనా సరే మంచి చేయాలనుకోవడంలో తప్పులేదు. ఒక భర్త చనిపోయిన తర్వాత అమ్మాయికి అలాంటి ఆచారాలు చేయాలని చెప్పేసి అని ఎక్కడ రాసి పెట్టింది? చాలామంది పంతుళ్ళు వీళ్ళే చెప్తూ ఉంటారు అలా చేయకూడదని చెప్పేసి అని. ఇంకా ఇలాంటి కట్టుబాట్లతో ఉండడం అది ఎంతవరకు కరెక్ట్? అసలు భర్త చనిపోయిన తర్వాత ఆమెను ఒక చీకటి గదిలో ఉంచేస్తారు. కనీసం తన మొహం ఎవరికి చూపించనివ్వరు. ఎందుకు అలా చేయాలి? ఎందుకు చూపించకూడదు? చూపిస్తే ఏమవుతుంది? ఇలాంటి పద్ధతులు అంటే ఒకానప్పుడు ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఆచరించారు. ఓకే, ఇప్పటికీ అదే విధంగా ఉంటే తిండి అప్పుడైనా సరే ఓకే, అంటే తిండి అవన్నీ కూడా ఒకనప్పుడు మూఢనమ్మకాలు అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే కదా. అయినప్పటికీ ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఇంకా అమ్మాయిని ఆ విధంగా చేయాలని చెప్పేసి అని ఉందా? పంతులు గరికిపాటి గారు చెప్పారు, చాగంటి గారు చెప్తున్నారు, నేనైతే చాలా విన్నాను. కానీ అయినప్పటికీ ఇలాంటి లేడీస్కి చాలామంది, అంటే ఇలాంటి లేడీస్ కాదు, చాలామంది పెద్దవాళ్ళు ఇంకా ఆడపిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది కరెక్టా? నిజంగా ఉమెన్కి అనేది ఇంకా పవర్స్ అనేది సరిగా రాలేదు. ఆమెకి అలా చేస్తే ఆమె ఆల్రెడీ చనిపోయిన ఒక బాధలో ఉంటుంది, తన హస్బెండ్ చనిపోయే బాధలు ఉండవు. కానీ ఇవన్నీ చేసి ఒక్కొక్కరికైతే చిన్న తినవరం పెద్ద తినవరం అని చెప్పేసి అని ఈరోజు వైట్ సారీ కట్టుకోవాలి, ఈరోజు ఇవన్నీ తీయాలి, ఈవేళ ఉప్పుడు బియ్యం అవి చేయాలి, ఇలా చాలా రూల్స్ అయితే నేనైతే ఆ చనిపోయిన రోజు వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళలేదు. సో అక్కడ పద్ధతులు అవి అడిగి తెలుసుకుంటే ఇలా తన చీకటి గదిలోనే ఉంచుతారు. ఒక నెల రోజులు దినవరం అయినంత వరకు తను బయటికి తీసుకురాకూడదు, ఒక సంవత్సరం వరకు ఎలాంటి గుడిలోకి వెళ్ళకూడదు, చేయకూడదు అని చెప్పేసి అన్న. గుడిలోకి వెళ్ళొద్దని చెప్పడానికి అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? 12 days 13 days అంతే. గరిపట్టి గారు చెప్పారు, చాగంటి కోటేశ్వరరావు ఇంకా చాలానే. లాస్ట్లో మీకు ఆ వీడియో పెడతాను, సో అది కూడా చూడండి. ఇలాంటి పద్ధతులు అనేవి అస్సలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని చెప్పేసానంటే, నిజంగా ఆ ఇంట్లో అయితే ఒక మగ మనసు అనేది లేరు. తను ఎలా వచ్చి బయటకు వచ్చి ఎలా తినడానికైనా, తన పిల్లలు తిరగడానికైనా, చేయడానికైనా సరే తను కష్టపడకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా ఆ విలేజ్లో అయితే కనీసం రైతు బజార్ కూడా లేడీస్ వెళ్ళరంట. మైండ్ బ్లోయింగ్ అబ్బా నాకైతే. అసలు ఇంకా ఇలాంటి పద్ధతులు ఉన్నాయా? కష్టపడే వాళ్ళకి ఇంకా తను కష్టపడుతుంది, బయటికి వెళ్ళకూడదు, చేయకూడదు, మార్కెట్కి వెళ్ళకూడదు, ఏంటది? నేను చెప్పేదైతే పక్క తుని ఏరియా గురించి. సో గైస్, ఇలాంటి పద్ధతులు ఏమైనా ఉంటే మాత్రం ఆపేయడం మంచిది. నిజంగా మీకు అన్యాయం జరుగుతుందంటే దీన్ని ఏ విధంగా అతిక్రమించాలో అలా చేయడమే మంచిది. నిజంగా ఎవరైనా అడ్డు చెప్పినట్లయితే, ఊరు పంచాయతీ కానీ ఎవరైనా సరే ఇలా చేయకూడదు, చెందకూడదు అని చెప్పేసి అడ్డు చెప్పినట్లయితే మనకి నిజంగా 100కి 100% మనకి ఇప్పుడు చట్టాలన్నీ వచ్చాయి. సో మనం వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినట్టయితే, ఇచ్చేయమని చెప్పేసి అని అనలేదు, 100కో 100కో ఒకరు ఉంటారు చాలా ఇబ్బంది పడిన వాళ్ళు. సో వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను. మీరు అలా ఇబ్బంది పడినట్లయితే వెంటనే మీరు దాని నుంచి విముక్తి పొందండి. మహా అయితే 13 days అంతే, ఇంకంతకు మించి మాత్రం ఉండదు. సో నేను చెప్పేది ఏమైనా మీకు బ్యాడ్ అనిపిస్తే నేనేం చేయలేను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. వ్యాపించడం వల్ల
12 రోజులే, 13 రోజుల నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదు అలాగా. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు. ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి.